థాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఆలోచనల్ని గమనించండి. మీరు ఎప్పుడైనా అది పనిగా అనుకొని గమనించారా? నేను ఎలా ఆలోచిస్తున్నానని పనిగా ఈరోజు నేను ఏం ఆలోచిస్తానో గమనించాలి. చేసాము ఎప్పుడైనా ఎక్సర్సైజ్? అది దాదాపుగా అది పనిగా చేసి ఉన్నాం కదా. నేను ఒకసారి నెల్లూరులో ఒక కళాశాలకు వెళ్ళాను, రత్నం కళాశాల. మీకు తెలుసు రత్నం కాలేజీ కరస్పాండెంట్ ఈ మధ్యన చనిపోయినాడు ఆయన రత్నం గారే కదా ఆయన పేరు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి సార్తో కలవాలి అంటే సార్ కొద్దిగా బిజీగా ఉన్నాడండి అన్నారు. ఆఫీసులో కూర్చున్నా, చాలాసేపు అయింది, రాలేదు ఆయన. సరే ఎందుకైనా మంచిది, ఏం చేస్తున్నాడో చూసొద్దామని అటు బయటకు వచ్చా. ఆయన కొద్దిగా దూరంగా కుర్చీ వేసుకొని కూర్చో ఉన్నాడు. నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చి సార్ బిజీగా ఉన్నానన్నారు, ఆడేమో గాలికి కూర్చో ఉన్నారు సార్ అంటే, లేదు సార్ థింక్ చేస్తున్నాడు. ఇదేం పని? సార్ థింక్ చేస్తున్నాడండి. థింక్ చేయడం ఏంటండి? అవును సార్, ఆయన అప్పుడప్పుడు థింక్ చేస్తాడు. ఆ థింక్ చేసినప్పుడు ఎవరిని రానిడు. నాకు ఆశ్చర్యమైంది. అప్పటి నుంచి నాకు ఈ జబ్బు పట్టుకునేది. థింక్ చేయాలి. ఎప్పుడన్నా వస్తే దూరంగా కూర్చొని ఆలోచిస్తూ ఉండి ఎక్కడ పోతావు పో, ఆడ పోయిన తర్వాత పడు కింద నీ ఇష్టం. కానీ పని మాత్రం చేయి. ఏం పని చేయాలి? ఆలోచించాలి. ఏదైనా సమస్య వచ్చింది అనుకో, వదిలేయకూడదు, పట్టుకో, కుర్చీ చేసుకో. మనకు పురాణాల్లో రామాయణంలో కూడా ఉంది, కోపగృహం అంటారు దాన్ని. మీకు తెలుసా, విన్నారా? కోపగృహం అంటే కైకేయి వరాలు కోరింది కదా, వరాలు కోరడానికి ముందు మందర మంట పెట్టింది కదా. మందర మంట పెట్టినప్పుడు ఆమె తన కోపాన్ని చూపించుకోవడానికి కోపగృహానికి వెళ్ళింది. అది గృహం, అది దాని పేరు కోపగృహం. అంటే కోపం వస్తే రాణి ఆడికి వెళ్ళిపోద్ది. ఆమె రాణి కోసం వచ్చాడు అనుకో దశరథుడు, రాణిగారు ఎక్కడంటే కోపగృహానికి వెళ్ళారండి. దట్ మీన్స్ కోపంతో ఉన్నారు ఆమె, ఇండికేషన్ అనమాట. అట్ట మీరు థింకింగ్ ప్లేస్కి వెళ్ళిపోండి. ఆడికి వెళ్ళి మీ వారు వచ్చారనుకోండి, మమ్మీ ఏం చేస్తుందో థింక్ చేస్తుంది, డాడీ. మెంటల్ రావాలి ఆయనకి, థింక్ చేసేది ఏంటి? తెప్పించండి, పర్లేదు, మీరు నేర్పించండి ఆయనకు కూడా, మీ వారికి కూడా నేర్పించండి, మీ మిస్సెస్లకు కూడా నేర్పించండి. థింక్ చేయాలి. మనం వచ్చి ఏదైనా సమస్య చెప్పింది కూర్చో, థింక్ చేద్దాం. థింక్ చేయాలి, కూర్చో అని చెప్పాలి. అలా చెప్పగలిగితే కానీ మేలు. కాబట్టి నీ థాట్స్, అబ్జర్వ్ నీ ఆలోచనల్ని గమనించు.